మహంకాళి, పరమ గయ్యాలి, తగువుల కోరు, అవతల వారిపై మాటల తూటాలు వదులుతూ పుర్రె చేతును జాడించి దులిపేయడం ఆమె నైజం. అలాంటి ఆమె అహంకారానికి చరమగీతం పాడారు ఇద్దరు అల్లుళ్ళు. ఆమె పేరు గుండమ్మ, సినిమా పేరు గుండమ్మ కథ. ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ వారు నిర్మించిన ఈ సూపర్ హిట్ సినిమా విడుదలై అప్పుడే 59 ఏళ్లు పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. పౌరాణిక బ్రహ్మగా పేరుగాంచిన కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించిన ఈ కుటుంబ కథా చిత్రం తెలుగువారి హృదయాలలో ఎప్పటికీ క్లాసిక్ గానే నిలిచిపోతుంది. నేటి టాలీవుడ్ క్లాసిక్స్ లో గుండమ్మ కథ విశేషాలని, ప్రత్యేకతల్ని గుర్తు చేసుకుందాం. సాధారణంగా అగ్ర హీరోల సినిమా టైటిల్స్ వారి పాత్రల పేరుతోనో లేక కథాంశం పేరుతోనో ఉంటాయి. అయితే ఈ సినిమాకి మాత్రం సూర్యకాంతం పాత్ర పేరును టైటిల్ గా పెట్టడం, దానికి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎలాంటి అభ్యంతరం తెలపకపోవడం విజయ సంస్థ మీద నిజంగా వారికున్న గౌరవానికి తార్కాణం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గుండమ్మ కథ సినిమా వచ్చే నాటికి టాలీవుడ్ లో అగ్రతారలు. ఒకరికొకరు పోటీ పడుతూ సినిమాల మీద సినిమాలు చేసేవారు. అలాంటి టైంలో వీరిద్దరూ కలిసి నటించడంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఒక విధంగా తెలుగులో వచ్చిన మొట్టమొదటి భారీ మల్టీ స్టారర్ సినిమా అంటే ఇదే అని చెప్పాలి. గయ్యాలి గుండమ్మ సవతి కూతురు లక్ష్మి, సొంత కూతురు సరోజ, ఒక కొడుకు ఉంటారు. ఇంటి చాకిరి మొత్తం లక్ష్మి మీద పడితే సరోజ మాత్రం పని పాటలు రాకుండా పెంకిగా తయారవుతుంది. లక్ష్మికి ఎవరైనా వెనుక ముందు లేని పనివాడినిచ్చి చేసి ఇంట్లో శాశ్వతంగా ఇద్దరిని పనివాళ్ళలా ఉంచాలని, సరోజకు బాగా డబ్బున్నా చదువుకున్న వ్యక్తినిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన. జమీందారు రామభద్రయ్యకు 2 కొడుకులు. గుండమ్మ 2 కూతుర్లనిచ్చి పెళ్లి చేయొచ్చునని సంబంధానికి వస్తుంది. రామభద్రయ్య చనిపోయిన తన స్నేహితుడి కుటుంబమేనని తెలియడంతో 2 తన కొడుకులకు సరిపోయే పెళ్లి కూతుర్లే అయినా గుండమ్మ గట్టయ్య ఈ పెళ్లిళ్లు పడనివ్వన్న ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్, రాజాలను పిలిచి పరిస్థితులు వివరిస్తాడు. దాంతో ఆ 2 గుండమ్మ ఇంట్లోకి చేరి నాటకమాడి ఆవిడ అహంకారాన్ని అణచటమే సినిమా కథాంశం. ఆంజనేయ ప్రసాద్గా ఎన్టీఆర్ అద్భుతమైన కామెడీ పండించగా, రాజాగా ఏఎన్ఆర్ హుందాగా నటించారు. ఇక సవితి కూతురు లక్ష్మిగా సావిత్రి, సరోజగా జమున, కొడుకుగా హర్నాథ్, గరటయ్యగా రమణారెడ్డి, అతడి కొడుకుగా రాజ్నాల, జమీందార్గా ఎస్వీఆర్ అత్యంత సహజంగా నటించగా, ఇంకా అల్లు రామలింగయ్య, హేమలత, ముక్కాముల ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. జానపద బ్రహ్మ విఠలాచార్య కన్నడలో మనై తుంబిద్ద హొను పేరిట కుటుంబ కథా చిత్రం తీశారు. ఆయనే నిర్మాత. వాహిని స్టూడియోస్ అధినేత బి నాగిరెడ్డి సహకారం పొందారు. ఆ కృతజ్ఞతతో విఠలాచార్య నాగిరెడ్డి అడగ్గానే సినిమా హక్కుల్ని ఇచ్చేశారు. అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి. విజయ ప్రొడక్షన్ చరిత్రలోనే తొలి రీమేక్ చేయడానికి అందుకే సిద్ధపడ్డారు. ఇక చక్రపాణి ఆ కథను తిరగరాసి గుండమ్మ కథగా తీర్చిదిద్దారు. సినిమా విడుదలకు ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాల వారు ఉత్కంఠతతో ఎదురుచూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్న పిల్లలంతా ఒక్కపెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాలతోనే ప్రివ్యూ అవగానే ఎవరెన్ని అనుకున్నా సినిమా సూపర్ హిట్ అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అఖండ విజయం సాధించింది. గుండమ్మ కథలో ముఖ్య పాత్రలు పోషించిన ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి, ఎస్వి రంగారావు, జమున, సూర్యకాంతం లాంటి వారు పరిశ్రమలో చాలా బిజీ ఆర్టిస్టులు. వీళ్ళందరిపై ఒకేసారి షూటింగ్ చేయాలంటే వాళ్ళ డేట్స్ కలిసేది కాదు. కాల్ షీట్ సమస్య వల్ల అలాంటి సన్నివేశాల వరకు అలా కుదిరిన కొన్ని డేట్లలో తీసి మిగతా సినిమాను వేరే పద్ధతిలో తెరకెక్కించారు. ఏ షాప్ ఎవరెవరి కాంబినేషన్లో షాట్ తీయాలన్న సమస్య లేకుండా ముందుగానే బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. విజయ వారి మాయాబజార్కి అద్భుతమైన విజువల్స్, ట్రిక్ ఫోటోగ్రఫీ అందించిన మార్కస్ బాట్లేని గుండమ్మ కథ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించడం విశేషం. అందుకే ఇందులోని అన్ని విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాకి డివి నరసరాజు,
సరస సంభాషణల్ని రాశారు. సినిమాలో ఎక్కడా సీరియస్నెస్ లేకుండా అన్ని సన్నివేశాలను వినోదాత్మకంగా మలచడంలో ఆయన పాత్ర ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్కి ఆయన రాసిన డైలాగ్స్కి అప్పట్లో థియేటర్స్లో నవ్వుతులతో మోతెక్కింది. ఇక గుండమ్మ కథ చిత్రానికి హైలైట్గా నిలిచిన అంశాల్లో మ్యూజిక్ ఒకటి. ఘంటసాల మాస్టర్ అందించిన వీణుల విందైన సంగీతం ఎవర్ గ్రీన్. అలాగే ఇందులో అన్ని పాటల్ని పింగళి వారే రచించారు. కోలో కోలోయమ్మ కోలో నాసామి, లేచింది మహిళా లోకం, లోకము మారెను, మౌనముగా నీ మనసు పాడిన, అలిగిన వేళనే చూడాలి, వేషము మార్చెను లాంటి పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉంటాయి. ఆహ్లాదాన్నిచ్చే సంగీతం, ఆనందాన్ని పంచే వినోదం రెండూ వెరసి గుండమ్మ కథ చిత్రమైంది. అగ్ర సంస్థ, అతిరథ మహారథులు, అత్యంత ప్రతిభావంతమైన సాంకేతిక నిపుణులు కలిసి సాగించిన వినోద యాత్రగా ఈ సినిమా రూపొందింది. అందుకే తెలుగు చలనచిత్ర చరిత్రలో గుండమ్మ కథ క్లాసిక్గా నిలిచిపోయింది.